ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు, కాషాయ పార్టీ కూడా తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోంది. కాలకూట విషయం చిమ్ముతోంది. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఎన్నికైనా వాళ్ళ తెలంగాణకు ప్రయోజనం శూన్యం. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలన్నా పోయేది లేదు, ఇటు సోయేది లేదు కూడా. ఢిల్లీ పెత్తనం దగ్గర తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టారు. పుట్టిన గడ్డకు ద్రోహం చేస్తూ చంద్రబాబు పాట పాడుతున్నారు. మొత్తంగా కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు పచ్చగా ఉన్న తెలంగాణకు శనిలా దాపురించి పీక్కు తింటున్నాయి. తెలంగాణను 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ హయాంలో మన రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేకంగా ఒక్క పైసా ఇవ్వలేదు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను కూడా అమలు చేయలేదు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ప్రకటించలేదు. ఐటీఐఆర్ను రద్దు చేసి గుజరాత్కు దోచుకుపోయింది. కృష్ణా, గోదావరి బేసిన్లలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు మోదీ కుట్రలకు చంద్రబాబు కూడా తోడై మరిన్ని అన్యాయాలకు తెగబడుతున్నారు. తెలంగాణ హక్కులను హరిస్తూ వాటిని ఏపీకి దారాదత్తం చేసుకుంటున్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వని కేంద్రం ఏపీలో మాత్రం బనకచెర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఇందుకు ఉదాహరణ. తెలంగాణ జననిధుల్ని చరింత పంచుకునేలా ముగ్గురు నేతలు కలిసి పన్నాగాలు అమలు చేస్తున్నారు. గోదావరి బేసిన్లో ఏపీకి అక్రమంగా నీటి హక్కులను కల్పించేందుకు సైతం మోదీ సర్కారు తెగబడిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇటు తెలంగాణ బీజేపీ ఎంపీలు కూడా ఈ కుట్రను అడ్డుకోకపోగా చెత్తవాగుడు, పనికిమాలిన ఆరోపణలతో తెలంగాణ ప్రజలను దగా చేస్తున్నారు. నిలువునా మోసం చేస్తున్నారు. తెలంగాణ నీటిని దోచుకుని రాష్ట్రాన్ని ఎడారిగా మార్చే బనకచెర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఖచ్చితంగా క్రిమినల్ నెగ్లిజెన్సే. గోదావరి, కృష్ణా బేసిన్లో తెలంగాణ నీటి హక్కులను అప్పనంగా ఏపీకి అప్పగించే కుతంత్రమే. గోదావరిలో తెలంగాణ హక్కుగా రావాల్సిన నీరు 3800 టీఎంసీలకు పైగానే. కృష్ణానదిలో తెలంగాణ వాటా 600 టీఎంసీలు రావాలి. మొత్తంగా రెండు నదుల్లో 4000 టీఎంసీలకు తెలంగాణ హక్కుదారు. అయితే రేవంత్ సర్కార్ మాత్రం కేవలం 1500 టీఎంసీలకు ఎన్ఓసీ ఇచ్చి మిగతావి దోచుకుపోండని చంద్రబాబుకు ఆఫర్ ఇస్తున్నాడు. ఇది ముమ్మాటికి తెలంగాణకు ద్రోహమే. అసలు మన రాష్ట్రంలో పారే నదికి దిగువ రాష్ట్రమైన ఏపీ అనుమతులు ఇవ్వడమేంటి? మన ఆస్తిపై పక్క రాష్ట్రపోడికి పెత్తనం ఇస్తాడా ఎవడైనా? అందుకే తెలంగాణ సమాజమంతా భగ్గుమన్నది. నువ్వెవడివి రేవంత్, మా నీళ్లను నీ గురువుకు దోచిపెట్టేందుకని నిలదీసింది. ఏదైతే గోదావరి బంకంచెర్ల ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టినరో 2016లో చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్న ప్రాతిపదికనే ఈ రోజు వాళ్ళ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళి కృష్ణానదిలో రెండు రాష్ట్రాలకు నీటి వినియోగం 1000 టీఎంసీలకు మించడం లేదు. ప్రతి సంవత్సరం 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తుంది. ఈ నీటిని రెండు రాష్ట్రాలు ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని, రెండు రాష్ట్రాలకు లాభం చేకూరే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసీఆర్ గారు సూచించారు. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని, రెండు రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసీఆర్ సూచించారు. వాట్ రేవంత్ రెడ్డి సేస్ ఎస్టర్డే? అసలు ఇక్కడనే 1000 టీఎంసీలు బంకచెర్ల కేసీఆర్ ఇచ్చేసిండు. 3000 టీఎంసీలు అనే బ్రహ్మ పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందని మాట్లాడతారు. ఇంతకుముందే మీకు నేను చూపించిన 3000 టీఎంసీలు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారిక లెక్కల ప్రకారంగానే అండ్ యావరేజ్ సంవత్సరానికి 3000 సముద్రంలో కలుస్తున్నాయని సిడబ్ల్యూసి చెప్పింది. ఆ రోజు అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు కృష్ణానది మీద మన వాడకం 1000 టీఎంసీలు మించడం లేదు, 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి కనుక రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకొని ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటే మంచిగా ఉంటుంది అని ఆయన మాట్లాడారు. దాంట్లోనే నెక్స్ట్ ఇంకో మాట కూడా చెప్పారు. ఆయన రేవంత్ రెడ్డి గారు అదే పేజీలో ఇంకొక లైను ఎజెండా 5లో కేసీఆర్ గారు చెప్పారు. కానీ దాన్ని ఆయన చదవలేదు. చూడండి దాంట్లో ఏం చెప్తారు కేసీఆర్ గారు. అదే పేజ్ కూడా కాదు, వేరే పేజీ కాదు, వేరే మీటింగ్ కూడా కాదు, సేమ్ మీటింగ్ సేమ్ పేజ్. పారాగ్రాఫ్ 1 మనం చదివాము, దిస్ ఇస్ పారాగ్రాఫ్ 5. అది చదవడు, అది దాస్తాడు. పారాగ్రాఫ్ 1లో కూడా ఉన్నదేం లేదు.
కేసీఆర్ గారు తీసుకోండి అని ఎక్కడ రాయలే. మన అవసరాలు ఉన్నాయి, 2 రాష్ట్రాలు మాట్లాడుకోవాలి, ఇద్దరికి ఉపయోగపడే విధంగా కూర్చొని మాట్లాడుకొని చర్చించాలి అన్నాడు. అంతే, తీసుకోమని అన్నాడు ఎక్కడన్నా? అందులోనే మరింత స్పష్టంగా అదే పేజీలో అదే మీటింగ్లో కింది పారాగ్రాఫ్లో పారాగ్రాఫ్ 1 వింటూ రేవంత్ రెడ్డి, పారాగ్రాఫ్ 5 కూడా నేను చదివి వినిపిస్తా. Raised objection over the expert committee constituted by Government of India to address the issue of diversion of water from Godavari to Krishna River between the 2 states without prior consultation of Telangana, and pointed out conflict of interest with respect to some members. He requested for reconciliation of committee as already requested. ఇందులో చాలా స్పష్టంగా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం విషయంలో తెలంగాణను సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోకూడదని, ఒకవేళ వెళ్తే తెలంగాణ అందుకు అంగీకరించదు అని స్పష్టంగా చెప్పారు. అంటే మా అనుమతి లేకుండా ముందుకు పోవడానికి వీల్లేదు, వెళ్తే మేము అంగీకరించాం. ఈ కేటగరికల్లీ సెట్ వేర్ హీ అగ్రీడ్, హీ అపోజ్డ్. ఇన్ఫ్యాక్ట్ ఆయన క్లియర్గా మేము అంగీకరించము, మా అనుమతి లేకుండా తీసుకుపోవడానికి వీల్లేదు అని అంత స్పష్టంగా అదే పేజీలో పారాగ్రాఫ్ 5లో చెప్తే, దీన్ని మాత్రం దాస్తాడు. 1000 నీ ఇష్టమునంత తీసుకుపో, 1000 ఇచ్చి నీ ఇష్టమునంత తీసుకో, 1000 ఆడిచ్చేది ఏంటండి? దట్ ఈస్ ద రైట్ ఆఫ్ తెలంగాణ పీపుల్. పీపుల్ ఫాట్ ఫర్ వాటర్. ఉద్యమం ఎందుకు జరిగింది? తెలంగాణ ఉద్యమం నీళ్ల కోసం పోరాటం జరిగింది. అమరులు ఎందుకు అయినరు? నీళ్ల కోసం అమరులేని. నువ్వెవడి 1000 ఇచ్చి మొత్తం తీసుకుపోవడానికి? ఎన్నో త్యాగాల పునాదుల మీద, ఎన్నో పోరాటాల మీద, ఎన్నో ఉద్యమాల మీద తెలంగాణ వచ్చింది. నువ్వు ఉద్యమం చేయలేదు కనుక, నువ్వు పోరాటం చేయలేదు కనుక దాని విలువ నీకు తెలియదు మిస్టర్ రేవంత్ రెడ్డి. నీకు దాని విలువ తెలియదు. ఎప్పటికైనా నీకు అసలు ఆ నీళ్ళ గురించి నీకు ఐడియా ఉంటే కదా, నీకు ఆ పోరాటాల గురించి నీకు తెలిస్తే కదా నువ్వు అట్లా మాట్లాడతావా? నువ్వు నిజానికి తెలంగాణపై, ఈ రాష్ట్ర రైతులపై ప్రేమ ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ప్రకటనలు చేయరు. తెలంగాణకు శనిలా దాపురించిన రేవంత్ రెడ్డికి మాత్రం ఆ ఇంగితం లేదు. చంద్రబాబు ప్రయోజనాల కోసం తెలంగాణను బలిపెట్టేందుకు తెగబడుతున్నాడు. బనకచెర్లతో తీవ్ర అన్యాయం జరుగుతుందని, రాష్ట్రం ఎడారిలా మారుతుందని, గోదావరిలో తెలంగాణ నీటి హక్కులు కోల్పోతుందని ప్రజలు, మేధావులు, సాగునీటి రంగ నిపుణులు, ఇంజనీర్లు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. అయినా రేవంత్ సర్కారుకు మాత్రం సోయి రావట్లేదు. దాటవేత డ్రామాలు, బీఆర్ఎస్ పై తప్పుడు ఆరోపణలతో, డైవర్షన్ కుట్రలతో కాలం గడిపేస్తోంది. బనకచెర్లతో తెలంగాణకు నష్టం జరగదని ఏపీ జలదోపిడీకి రేవంత్ ప్రభుత్వం వత్తాసు పలుకుతుంది. అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టడమే కాంగ్రెస్ డిఎన్ఏ అని మరోసారి రుజువు చేసుకున్నది.